హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు స్పార్కింగ్ బ్రెయిన్స్. ఈరోజు ఈ వీడియోలో మనం ఫ్రిక్షన్ కోసం డిస్కస్ చేద్దాం. ఓకే, ఫ్రిక్షన్లోకి వెళ్ళే ముందు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూడండి, ఈ బాల్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా రోల్ వచ్చి ఇక్కడ ఆగిపోతుంది. వెన్ ఏ బాల్ స్టార్ట్స్ రోలింగ్ ఆన్ ద గ్రౌండ్ ఇట్ స్టాప్స్ ఎట్ సర్టెన్ డిస్టెన్స్. వై? ఎందుకు? ఇక్కడ స్టార్ట్ అయ్యే బాల్ వచ్చేలా స్లోగా వచ్చి ఇక్కడ ఆగిపోతుంది. అదేవిధంగా ఇఫ్ పెడలింగ్ స్టాప్స్ ద బైసైకిల్ స్టాప్స్ ఆఫ్టర్ మూవింగ్ సమ్ డిస్టెన్స్. వై? మన బైసైకిల్ పెడలింగ్ చేయడం ఆపేస్తే కొంచెం దూరం వెళ్ళి ఆగిపోతుంది. ఎందుకు? చూడండి, ఈ బాల్ విషయానికి వస్తే దిస్ ఈస్ బికాస్ ద గ్రౌండ్ రెండర్స్ అండ్ ఆపోజింగ్ ఫోర్స్ ఆన్ ద బాల్. ఈ బాల్కి గ్రౌండ్ ఆపోజింగ్గా ఒక ఫోర్స్, ఒక ఎక్స్టర్నల్ ఏజెంట్ని అప్లై చేస్తుంది, అందువల్ల ఇది ఆగుతుంది. అదేవిధంగా సైకిల్కి విషయానికి వస్తే దిస్ ఈస్ బికాస్ ద గ్రౌండ్ రెండర్స్ అండ్ ఆపోజింగ్ ఫోర్స్ ఆన్ బైసైకిల్. ఈ గ్రౌండ్ సైకిల్కి ఆపోజిట్గా ఫోర్స్ని, ఎక్స్టర్నల్ ఏజెంట్ని యూజ్ చేస్తుంది, అందువల్ల సైకిల్ ఆగిపోతుంది. సో ఈ ఎక్స్టర్నల్ ఏజెంట్ ఏంటంటే దాన్ని మనం ద ఆపోజింగ్ ఫోర్స్ ఇస్ కాల్డ్ ఏ ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటాం. ఓకే, సో చూడండి, ఇక్కడ నేను ఈ సర్ఫేస్ మీద బ్లాక్ పెట్టాను. సర్ఫేస్ మీద బ్లాక్ పెడితే వెయిట్ గ్రావిటేషన్ పుల్ కింద ఉంటుంది. నేనేం చేస్తున్నానంటే ఈ బాక్స్ని ఈ డైరెక్షన్లో మూవ్ చేస్తున్నాను. ఈ బాక్స్ని ఈ డైరెక్షన్లో మూవ్ చేస్తున్నాను. దీనికి ఆపోజిట్గా మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. సో ఇదేమవుతుందంటే కొంచెం దూరం వెళ్ళేసరికి ఈ ఫోర్స్ బ్యాలెన్స్ అవి బ్లాక్ అనేది స్టాప్ అయిపోతుంది. అదేవిధంగా నేను ఈ బాక్స్ని ఈ డైరెక్షన్లో మూవ్ చేస్తే ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది ఆపోజిట్గా మనకు అప్లై అవుతుంది. చూడండి, ఫ్రమ్ ది అబవ్ ఎగ్జాంపుల్ ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఆపోజెస్ ద మోషన్ ఆఫ్ ద బాక్స్. ఇది మోషన్ ఫోర్స్, ఈ మోషన్ ఇటు వెళ్తుంది, ఇది ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అన్నమాట. ఫ్రిక్షనల్ ఫోర్స్. ఓకే, అదే ద రెసిస్టింగ్ ఫోర్స్ బిట్వీన్ టూ బాడీస్ ఇన్ కాంటాక్ట్ విచ్ ప్రివెంట్స్ ఎయిదర్ బాడీ టు మూవ్ స్లోలీ అండ్ కంటిన్యూస్లీ ఇస్ కాల్డ్ ఏ ఫ్రిక్షన్ ఆర్ ఫ్రిక్షనల్ ఫోర్స్ విచ్ ప్రివెంట్స్. సో ఏంటవుతుందంటే ఈ సర్ఫేస్ మీద ఈ బ్లాక్ని ఈ డైరెక్షన్లో మనం మూవ్ చేస్తున్నప్పుడు, ఓకే, దానికి ఈ రెండు బాడీస్ ఇక్కడ చూడండి, ఇక్కడ వేస్తున్నాను. ఇది సర్ఫేస్ అనుకోండి. ఈ సర్ఫేస్ మీద నేను ఒక బాక్స్ నేను ఈ డైరెక్షన్లో మూవ్ చేస్తున్నాను. అప్పుడేమవుతుంది, ఈ సర్ఫేస్ ఈ బాక్స్ సర్ఫేస్ రెండు కాంటాక్ట్లు ఉంటాయి. కాంటాక్ట్లు ఉన్నప్పుడు ఆపోజిట్గా ఒక ఫ్రిక్షనల్ ఫోర్స్ అప్లై అవుతుంది. ఫ్రిక్షనల్ ఫోర్స్ అప్లై అయిన తర్వాత ఈ ఫోర్స్ రెండు బ్యాలెన్స్ అయ్యి కొంతసేపటికి ఇది బాక్స్ అనేది స్లో అయ్యి స్టాప్ అయిపోతుంది. సో ద ఫ్రిక్షన్ ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు అంటే ఫ్రిక్షన్ ఈజ్ ఫోర్స్ విచ్ అపోజెస్ ద రిలేటివ్ మోషన్ బిట్వీన్ టూ సర్ఫేసెస్ దట్ ఆర్ ఇన్ కాంటాక్ట్ విత్ ఈచ్ అదర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డైరెక్షన్. ఫ్రిక్షన్ అనేది ఏంటంటే ఈ ఫ్రిక్షన్ అనేది ఫోర్స్ మోషన్లో ఉన్నదానికి ఆపోజిట్గా ఫోర్స్ వస్తుంది, అప్లై చేయబడుతుంది. ఇది ఏ డైరెక్షన్ అయినా సరే, ఇర్రెస్పెక్టివ్ డైరెక్షన్, ఏ డైరెక్షన్ సంబంధం లేదు, ఎలాగైనా సరే ఆటోమేటిక్గా వెళ్తుంది. ఇది ఈ డైరెక్షన్ వెళ్ళింది అనుకోండి, ఇటుపక్క మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ వస్తుంది. ఇది ఈ డైరెక్షన్ అప్లై చేస్తే ఇటుపక్క ఫ్రిక్షనల్ ఫోర్స్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మన సర్ఫేసెస్ కోసం మాట్లాడదాం. మనకి జనరల్గా 2 టైప్స్ సర్ఫేసెస్ మాట్లాడదాం. ఒకటి స్మూత్ సర్ఫేస్, ఒకటి రఫ్ సర్ఫేస్. స్మూత్ సర్ఫేస్ అంటే స్మూత్గా ఉంటుంది, రఫ్ సర్ఫేస్ అంటే రఫ్గా ఉంటుందని మనం అనుకుంటాం. బట్ స్మూత్ సర్ఫేస్లో కూడా కొంచెం చిన్న ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి. చూడండి, ఇక్కడ డయాగ్రామ్లో వేసి చూపించండి. ఈ టేబుల్ చాలా స్మూత్గా ఉంటుంది, దాన్ని బాగా జూమ్ చేసుకొస్తే స్లైట్ ఇర్రెగ్యులారిటీస్ చూసారా, ఇది ఇర్రెగ్యులారిటీస్. సో ఈ టేబుల్ మీదే బుక్ ఉంది, సర్ఫేస్ ఆఫ్ ద బుక్, సర్ఫేస్ ఆఫ్ టేబుల్ డయాగ్రామ్ చూపించుసారా, ఇది ఇర్రెగ్యులారిటీస్ అన్నమాట. ఓకే, స్లైట్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి. అది రఫ్ సర్ఫేస్కి
రఫ్ సర్ఫేస్ ఉంటే ఇలా ఇర్రెగ్యులారిటీస్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా, రఫ్ సర్ఫేస్కి స్మూత్ సర్ఫేస్కి అది డిఫరెన్స్. ఈ ఇర్రెగ్యులారిటీస్ ఆన్ టూ సర్ఫేసెస్ లాక్ వన్ అనదర్. చూసారా, పైన ఈ ఒక సర్ఫేస్, ఇది సర్ఫేస్ 1 అనుకుందాం, ఈ సర్ఫేస్ 1 అనుకుందాం, ఈ సర్ఫేస్ 2 అనుకుందాం. ఓకే, ఈ సర్ఫేస్కి చిన్న ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి, ఈ సర్ఫేస్కి చిన్న ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి. ఈవెన్ దో స్మూత్ సర్ఫేస్ అన్న రెండు కాంటాక్ట్ అయినప్పుడు ఈ విధంగా ఫామ్ అవుతుంది. చూసారు, ఇర్రెగ్యులారిటీస్ మధ్యన బాడీ ఇర్రెగ్యులారిటీస్ ఉంటే ఇంకో సర్ఫేస్ ఇర్రెగ్యులారిటీ ఉన్నప్పుడు ఈ రెండు ఇర్రెగ్యులారిటీస్ కాంటాక్ట్ అయ్యి ఇంటర్లాక్ అవుతాయి. ఇంటరాక్ట్ అయినప్పుడు అది అవి స్టేబుల్గా ఉంటుంది అనమాట. చూసారా, ద ఇర్రెగ్యులారిటీస్ ఆన్ టూ సర్ఫేస్ లాక్ ఇంటూ వన్ అనేది ఒక సర్ఫేస్ ఇర్రెగ్యులారిటీ ఇంకో సర్ఫేస్ ఇర్రెగ్యులారిటీ రెండు కలిపి లాక్ అయిపోతాయి. ఓకే, వెన్ వీ అటెంప్ట్ టు మూవ్ ఎనీ సర్ఫేస్ వీ హ్యావ్ టు అప్లై లార్జర్ ఫోర్స్ టు ఓవర్కమ్ ఇంటర్లాకింగ్. సో ఈ టేబుల్ మీద ఉన్న బుక్ని మనం మూవ్ చేయాలంటే, ఈ డైరెక్షన్లో మూవ్ చేయాలంటే మనం ఈ ఇర్రెగ్యులారిటీస్ వల్ల ఇంటర్లాక్ అయిన ఫోర్స్ కానీ కొంచెం ఎక్స్ట్రా ఫోర్స్ ఉపయోగిస్తేనే ఆ బుక్ అనేది మూవ్ అవుతుంది. అదే ఇక్కడ చెప్తున్నాడు, వెన్ వీ అటెంప్ట్ టు మూవ్ ఎనీ సర్ఫేస్ వీ హ్యావ్ టు అప్లై ఎ లార్జర్ ఫోర్స్ టు ఓవర్కమ్ ఇంటర్లాకింగ్. Okay, on rough surface there is a large number of irregularities, so the force of friction is greater if rough surface is involved. రఫ్ సర్ఫేస్ మీద అయితే ఎక్కువ ఫోర్స్ ఉపయోగించాలి, స్మూత్ సర్ఫేస్ అయితే కొంచెం ఫోర్స్ ఉపయోగించాలి. అదే ఆబ్జెక్ట్ని మూవ్ చేయాలనుకుంటే. సో ఇప్పుడు ఏం చెప్తుంది, ద ఫ్రిక్షన్ ఈజ్ కాజ్డ్ బై ద ఇంటర్లాకింగ్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ద టూ సర్ఫేసెస్. రెండు సర్ఫేస్ కొన్ని ఇంటర్లాకింగ్ ఇర్రెగ్యులారిటీస్ వల్ల ఫ్రిక్షన్ కాజ్ అవుతుంది. ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ విల్ ఇంక్రీజ్ ఇఫ్ టూ సర్ఫేసెస్ ఆర్ ప్రెస్ హార్డర్. ఈ సర్ఫేస్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుక్ అనేది 5 kg అనుకుందాం, 5 kg అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద బాక్స్ తీసుకొచ్చాను, ఈ బాక్స్ ఒక 15 kg వేసుకోండి. సో ఈ బాక్స్ అనేది ఈ టేబుల్ మీద ఎక్కువ ప్రెజర్ అప్లై చేస్తుంది, ఎక్కువ ప్రెస్ చేస్తుంది. సో ఇంక ఇంటర్లాక్ అనేది ఈ బుక్తో కంపేర్ చేసి ఇంకా హార్డ్గా ఇంటర్లాక్ అయిపోతాయి. సో మన ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుక్ను మూవ్ చేయడానికి 5 న్యూటన్స్ ఉపయోగించామనుకోండి, ఈ బాక్స్ మూవ్ చేయడానికి ఒక 20 న్యూటన్స్ ఉపయోగించాలి. అంటే సో వెయిట్ బట్టి మనం ఫోర్స్ ఎక్కువ యూజ్ చేయాల్సి వస్తుంది మూవ్ చేయడానికి. ఓకేనా, నెక్స్ట్ చూడండి, అదే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసింది. ద ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్. Friction depends on smooth of the surface. Okay, friction depends on smoothness of the surface. Most of the surfaces are perfectly smooth. Smooth surfaces have little bumps. Already మన previous slide లో డిస్కస్ చేసాం. When two surfaces move on each other, the bumps interlock and slow down the motion. Friction occurs more on rough surface than on smooth surface. చూడండి, ఈ సర్ఫేస్ ఉంది A, ఈ సర్ఫేస్ B ఉంది. ఇక్కడ దీని ఇర్రెగ్యులారిటీస్, ఈ సర్ఫేస్ ఇర్రెగ్యులారిటీస్ రెండు మనకు ప్రెస్ చేసినప్పుడు ఈ విధంగా ఇంటర్లాక్ అవుతాయి. ఇవి ఇంటర్లాక్. ఓకే, ఇంటర్లాక్ అయినప్పుడు మనకి ఆబ్జెక్ట్ అనేది ఫిక్స్ అవుతుంది. ఓకే, కదలకంటే ఫిక్స్ అవుతుంది. నెక్స్ట్, ఫ్రిక్షన్ అనేది సాలిడ్స్ అండ్ లిక్విడ్ గ్లాసెస్ కూడా మనకి ఉంటుంది. మనం క్రికెట్ ప్లే చేసినప్పుడు కానీ ఫుట్బాల్ ప్లే చేసినప్పుడు మన బాల్ కిక్ చేసినప్పుడు ఈవెన్ తో ఫీల్డర్ మన దాన్ని ఫీల్ చేయకపోయినా అది కొంత దూరం వెళ్ళి ఆగిపోతుంది. ఎందుకంటే ఆ గ్రౌండ్లో గ్రాస్ దాన్ని ఆబ్స్ట్రాక్ట్ చేస్తుంది, దాని డైరెక్షన్ ఆబ్స్ట్రాక్ట్ చేసి ఆ బాల్ని ఆపుతుంది. అదేవిధంగా మనకి ఫ్రిక్షన్లో ఉన్న ఏరియా బట్టి కాదు, మాస్ బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్మాల్ ఏరియా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఏరియా అండ్ ఇది ఒక ఏరియా, ఒక స్మాల్ ఏరియా ఒక లార్జ్ ఏరియా తీసుకుందాం. ఇక్కడ ఒక 5 kg బ్లాక్ ఉంది, ఇక్కడ కూడా సేమ్ 5 kg బ్లాక్ ఉంది. ఓకే, ఏరియా ఇప్పుడు దీన్ని మూవ్ చేయాలనుకోండి, దీనికి ఎంత ఫోర్స్ ఉపయోగిస్తామో దీనికి అంతే ఫోర్స్ ఉపయోగించాలి. అంటే ఏరియాతో మనకు సంబంధం లేదు, ఇట్ డిపెండ్స్ ఆన్ మాస్. చూడండి, 2 ఆబ్జెక్ట్స్ విత్ సిమిలర్ వెయిట్స్ మూవ్ ఇన్ స్మాల్ ఏరియా ఆర్ బిగ్ ఏరియా, ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ విల్ రిమైన్ సేమ్. ఓకే, నెక్స్ట్, ఒక ఫ్రిక్షన్ లేకపోతే ఏమవుతుంది, వీ కుడ్ నాట్ రైట్ విత్ పెన్ ఆర్ పెన్సిల్ ఇఫ్ వీ నో ఫ్రిక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ రాస్తున్నాను, నేను ఫ్రిక్షన్ రాస్తున్నాను. ఇది ఎలా రాస్తున్నాను, నా పెన్నుకి ఉన్న బోర్డుకి మీద ఫ్రిక్షన్ ఉంటేనే రాయగలుగుతాను, అది రాయలేను. ఓకే, ఇఫ్ ఎన్ ఆబ్జెక్ట్ స్టార్టింగ్ మూవింగ్ ఇట్ నెవర్ స్టాప్స్
ఇఫ్ దేర్ వర్ నో ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సర్ఫేస్ ఉందనుకుందాం, ఈ సర్ఫేస్లో బాల్ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఒకవేళ ఫ్రిక్షన్ లేకపోతే అలా మూవ్ అవుతూనే ఉంటుంది, ఎక్కడ ఆగదు. ఓకే, అదేవిధంగా మన ఆటోమొబైల్స్లో టైర్లు ఉన్నాయి చూసారా, ఇది రోడ్ అనుకుందాం, మా సైకిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైర్ తీసుకుందాం, సైకిల్. ఏమవుతుందంటే నో ఫ్రిక్షన్ బిట్వీన్ టైర్స్. If no friction between tires of the automobile and the road, there could not be started or stopped or turned to change the direction. ఇక్కడ ఇది సర్ఫేస్ ఉంది, రోడ్డు ఉంది, రోడ్డు మీద వీల్ ఉంది. ఈ రోడ్డుకి టైర్కి ఎటువంటి ఫ్రిక్షన్ లేకపోతే ఇది స్టార్ట్ అవ్వదు, ఒకవేళ స్టార్ట్ అయితే స్టాప్ అవ్వదు, డైరెక్షన్ చేంజ్ చేసుకోవద్దు. ఓకే, ఫ్రిక్షన్ లేకపోవడం వల్ల మనం నడవలేము, పరిగెట్టలేము. ఓకే, ఇవర్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్, చాలా ఉన్నాయి, సరే ఎగ్జాంపుల్స్ చెప్తాను. నెక్స్ట్ చూడండి, ఇక మడ్ రోడ్ మీద ఇవి నడుస్తూ పడిపోతుంది, ఎందుకంటే ఫ్రిక్షన్ లేకపోవడం వల్ల జారి పడిపోతుంది అన్నమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి, గ్రౌండ్ మీద నుంచి ఐస్ ఉన్న సర్ఫేస్కి వెళ్తున్నాడు, అలా జారిపోతున్నాడు, బికాస్ ఫ్రిక్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో మనం నిల్చోవడం నడవడం కష్టమైపోతుంది. ఓకే, దీస్ స్మాల్ ఎగ్జాంపుల్స్. ఫ్రిక్షన్ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటంటే ఇందాక మనం అనుకున్నాం కదా, మనం రాయడానికి ఫ్రిక్షన్ కావాలి, వాక్ చేయడానికి ఫ్రిక్షన్ కావాలి, హోల్డ్ థింగ్స్, పెన్ కానీ, బుక్ కానీ, గ్లాస్ కానీ, బ్యాగ్ కానీ, ఏది పట్టుకోవడానికైనా మనకు ఫ్రిక్షన్ కావాలి. ఇట్ హెల్ప్స్ టు స్టార్ట్ ఆ స్టాప్ ఆ టర్న్. సో ఈ ఫ్రిక్షన్ ఉండడం వల్ల మనం స్టార్ట్ చేయడానికి కానీ, ఏమైనా వెహికల్ స్టార్ట్ చేయడానికి కానీ, స్టాప్ అవ్వడానికి కానీ, లేకపోతే మన డైరెక్షన్ చేంజ్ చేయడానికి అవసరం ఉంటుంది. ఓకే, అదేవిధంగా మ్యాచ్ స్టిక్ ఇగ్నిషన్ కూడా ఫ్రిక్షన్ అవసరం. అంటే మన మ్యాచ్ స్టిక్ ఉంటుంది, మ్యాచ్ స్టిక్ చేసి మ్యాచ్ బాక్స్ క్లిక్ చేస్తాం కదా, అది ఇగ్నిట్ అవుతుంది. సో దానికి మ్యాచ్ స్టిక్కి మ్యాచ్ బాక్స్ మధ్యన ఫ్రిక్షన్ ఉంటేనే అది లైట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఫ్రిక్షన్ వల్ల డిసడ్వాంటేజ్ చూసుకుందాం. ఫ్రిక్షన్ వల్ల డిసడ్వాంటేజ్ అంటే ఇవి మన మెషినరీ పార్ట్స్లో ఎక్కువ ఫ్రిక్షన్ రావడం వల్ల అందులో ఉన్న బాల్ బేరింగ్స్ కానీ, స్క్రూస్ కానీ ఆటోమేటిక్గా మనకి ఇవి త్వరగా అరిగిపోతాయి. అదేవిధంగా మనం చూడండి, మన షూస్ యొక్క సోల్స్ ఉంటాయి, అది కూడా త్వరగా అరిగిపోతుంది, బికాజ్ మన ఫ్రిక్షన్ వల్ల. అదేవిధంగా మనకి ఈ ఫ్రిక్షన్ ఓవర్కమ్ కావాలంటే మనం ఎక్కువ పవర్ ఉపయోగించి ఎక్కువ ఫోర్స్ చేయాలి. ఒక ఆబ్జెక్ట్ని దాని ప్లేస్ నుంచి మోషన్ రావాలంటే మీరు అనుకున్న ఫ్రిక్షనల్ ఫోర్స్ని మనం ఫ్రిక్షనల్ ఫోర్స్ కానీ ఎక్కువ ఫోర్స్ ఉపయోగిస్తేనే అది మూవ్ అవుతుంది. ఓకే, దీనివల్ల ఫ్రిక్షన్ వల్ల మెషిన్స్లో నాయిస్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. అదేవిధంగా మనకి ఎనర్జీ వేస్ట్ అవుతుంది. ఎలాగంటే వెన్ ఎ మెషిన్ ఈస్ ఆపరేటెడ్, హీట్ జనరేటెడ్ కాజెస్ మస్ట్ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. ఒక మెషిన్ ఆపరేట్ అవుతుందంటే లోపల పార్ట్స్ వాడుకోవడానికి ఒక ఫ్రిక్షన్ చేసుకుంటే దానివల్ల నాయిస్ వస్తుంది, హీట్ వస్తుంది, దానివల్ల ఎక్కువ ఎనర్జీ కూడా వేస్ట్ అవుతుంది. ఇది అడ్వాంటేజెస్. రైట్, చూడండి, ఫ్రిక్షన్ వై ఇంక్రీజ్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇస్ నెసరీ. ఫ్రిక్షన్ ఎందుకు కావాలి, ఎందుకు ఇంక్రీజ్ చేసుకోవాలంటే చూడండి, ఎగ్జాంపుల్ చూపించాను. షూకి ఇక్కడ గ్రూస్ ఉన్నాయి, ఇది గ్రూస్ ఉన్నాయి, ఇక్కడ షూస్కి గ్రూస్ ఉన్నాయి. అదే టైర్కి ఇక్కడ ఇవి గ్రూస్ ఉన్నాయి, టైర్స్కి గ్రూస్ ఉన్నాయి. ఇక్కడ ఏమవుతున్నాయంటే మనం నడిచేటప్పుడు మన సర్ఫేస్కి ఈ గ్రూస్ మన సర్ఫేస్ ఉంది, మన సర్ఫేస్ ఎప్పుడు రఫ్ సర్ఫేస్ ఉంటుంది, ఇందాక అనుకున్న ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి. ఈ ఇర్రెగ్యులారిటీస్ మధ్యన ఈ గ్రూస్ మనం పడితే అప్పుడు మనకి గ్రౌండ్కి మనకి ఫ్రిక్షన్ అయ్యి మనకి గ్రిప్ ఉంటుంది. సో దానివల్ల మనం నడవడం కానీ పరిగెట్టడం అవుతుంది అన్నమాట. సో అందుకనే ఎక్కువగా మన షూస్ కానీ చెప్పల్స్ కానీ గ్రూస్ ఉంటాయి. స్పోర్ట్స్ పర్సన్స్ కూడా ఉన్న గ్రూస్ ఉన్న షూస్ వాడతారు, ఎందుకంటే వాళ్ళకి బెటర్ ఫ్రిక్షన్ కోసం. అదేవిధంగా ఇక్కడ మనకి టైర్స్ చూసారా, టైర్స్ కూడా రోడ్డు మీద గ్రిప్ ఉండడం కోసం గ్రూస్ వాడుతుంటారు. ఓకే, అదే ఇక్కడ చెప్పాను. ద సోల్ ఆఫ్ అవర్ షూ ఈజ్ గ్రూడ్. ఇట్ ఈస్ డన్ టు ప్రొవైడ్ ద షూస్ బెటర్ గ్రిప్ ఆన్ ద ఫ్లోర్ సో దట్ యూ కెన్ మూవ్ సేఫ్లీ. సిమిలర్లీ ద థ్రెడెడ్ టైర్స్ ఆఫ్ కార్స్, ట్రక్స్ ఎక్సెట్రా ప్రొవైడ్ బెటర్ గ్రిప్ విత్ గ్రౌండ్. ఈ గ్రూస్ ఉండడం వల్ల గ్రౌండ్ గ్రిప్ ఎక్కువయ్యి సో మనకి ఏంటంటే మనం ముందుకు వెళ్ళడానికి అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ అది ఇంటర్లాకింగ్, సర్ఫేస్కి ఈ గ్రూస్కి ఇంటర్లాక్ అవుతుంటాయి. అదేవిధంగా ఇక మన సైకిల్ టైర్స్కి చూసారా, ఈ బ్రేక్ ప్యాడ్స్ అంటారు. ఇవి మనకి సైకిల్ బ్రేక్ అప్లై చేయగానే ఈ బ్రేక్ ప్యాడ్స్ ఏమొచ్చి ఈ మన వీల్ టచ్ అయ్యి దానికి మోషన్ కంట్రోల్ చేస్తూ మన సైకిల్ని స్టాప్ చేస్తుంది. అదే చూడండి, ఇంక్రీజ్ ఫ్రిక్షన్ బై యూజింగ్ బ్రేక్ ప్యాడ్స్ ఇన్ ద బ్రేక్ సిస్టమ్ ఆఫ్ బైసైకిల్స్
and automobiles. When you are riding a bicycle, the brake pads do not touch the wheels. When you press the brake lever, these pads are at rest because motion of the rim due to the friction. Okay, కబడ్డీ ప్లేయర్స్ కూడా వాళ్ళు హ్యాండ్స్కి ఏదో సాయిల్ రబ్ చేసుకోండి, ఎందుకంటే బ్యాటరీ గ్రిప్ కోసం. ఓకే, అదేవిధంగా ఫ్రిక్షన్ ఇక్కడ ఇంక్రీజ్ చేయడం చేసాం, ఒక డిక్రీజ్ చేయడం ఎందుకు ఏ టైంలో ఫ్రిక్షన్ ఏ సందర్భంలో డిక్రీజ్ చేయాలో చూద్దాం. చూడండి, మన క్యారమ్ బోర్డ్ ఆడుతుంటాం చూసారా, క్యారమ్ బోర్డ్లో స్ట్రైకర్ ఫ్రీగా మూవ్ అవ్వాలన్నా, ఆ కాయిన్స్ ఫ్రీగా మూవ్ అవ్వాలన్నా మనం కొంచెం పౌడర్ వేస్తుంటాం. ఎందుకంటే పౌడర్ వేయకపోతే ఫ్రిక్షన్ ఏర్పడి స్ట్రైకర్ మూవ్ అవ్వదు, ముందుకు వెళ్ళి ఆగిపోతుంది. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం పౌడర్ వేస్తుంటాం. అదేవిధంగా మన సైకిల్స్లో కానీ, అదేవిధంగా మన డోర్స్లో కానీ ఏమైనా సౌండ్ వస్తున్నప్పుడు కొంచెం గట్టిగా పడుతున్నప్పుడు మధ్యన ఆయిల్ వేస్తుంటాం, ఎందుకంటే ఆ సౌండ్ తగ్గించడానికి, ఫ్రీగా మూవ్ అవ్వడానికి మనం ఆయిల్ వేస్తుంటాం. అదేవిధంగా మనకి సైకిల్లో కానీ మన బైక్స్లో కానీ గ్రీజ్ వేస్తుంటాం. గ్రీజ్ వేస్తుండడం ఏంటంటే ఒక సర్ఫేస్కి ఇంక చూడండి ఇక్కడ చెప్తే, ఏ బైసైకిల్ అండ్ ఎ మోటార్ మెకానిక్ యూజెస్ గ్రీజ్ బిట్వీన్ ద మూవింగ్ పార్ట్స్ ఆఫ్ దీస్ మిషన్స్. A thin layer is formed there and moving surfaces do not directly rub with each other. Interlocking of irregularities avoid to great extent. Movement becomes smooth. ఒక సైకిల్లో గ్రీజ్ వేస్తే సో ఒక పార్ట్కి ఇంకో పార్ట్కి మధ్యన ఆ గ్రీజ్ అనేది ఒక థిన్ లేయర్గా ఫామ్ అవుతుంది. ఫామ్ అయిన తర్వాత అదేం చేస్తుందంటే రెండింటికి మధ్యన ఇంటర్లాకింగ్ తగ్గుతుంది. సో దానివల్ల మనకు సౌండ్ రాదు, స్మూత్గా వెళ్తుంటుంది. చూడండి, ఇక్కడ ఇదొక సర్ఫేస్ ఉంది, ఇదొక సర్ఫేస్ ఉంది. ఈ సర్ఫేస్ మధ్యన మనం గ్రీజ్ అప్లై చేసాం. ఓకే, అప్లై చేసిన అవుతుంది. ఈ సర్ఫేస్ మధ్యన ఇంటర్లాకింగ్ మధ్య గ్రీజ్ అనేది ఒక థిన్ లేయర్గా ఫామ్ అవుతుంది. సో దీనివల్ల మనకి ఏంటంటే పార్ట్స్ పాడవకుంటే స్మూత్గా మూవ్ అవుతాయి. సో ఈ వీటినే మనం లూబ్రికెంట్స్ అంటాం. ఓకే, ది సబ్స్టెన్సెస్ రెడ్యూస్ ఫ్రిక్షన్స్ కాదు లూబ్రికెంట్స్. ఏ ఫ్రిక్షన్ రెడ్యూస్ చేస్తాయో దాన్ని లూబ్రికెంట్ అంటాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.